కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకు స్తోత్రాలు. ఈ మంచి రాత్రిని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఇంతవరకు బిడలు ప్రభా వారు చేసిన ప్రార్థనలను, విజ్ఞాపనలను, యాచనలను ప్రభా, కృతజ్ఞత బలులను మీరు అంగీకరించినందుకు కృతజ్ఞతలు ప్రభా. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యము కొరకు మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభా. ఒక మనుషుడు మాట కొరకు స్థలానికి మేము రాలేదు, కానీ నీ మాటల కొరకు మేము వచ్చి ఉన్నాము. నీ మాటలు ప్రభా వినుటకు వచ్చి ఉన్నాం ప్రభా. నీ మాటల ద్వారా మేము తృప్తి పొందడానికి వచ్చాం ప్రభా. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ మాట కొరకు ఆశపడుచున్నదయ్యా. ఎండిన భూమి వర్షము కొరకు ఎదురు చూచినట్లుగా నా ప్రాణము నీ మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి ప్రభా. నీ వాక్కుని పంపి నన్ను బాగు చేయండి ప్రభా. నీ వాక్యముల శక్తిని ఈరోజు నేను అనుభవించడానికి కృపద ఇచ్చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన బలమైన నామాన్ని బట్టి ఈ లైవ్లో ఈ మాటలు వింటున్న వారికి, నా ముందు కూర్చున్న వారికి కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. అలాంటి దేవుని సన్నిధిని మనం ఏ రోజున కూడా పోగొట్టుకోకూడదు. ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుని సన్నిధిని మనము వెతికేవారుగా మనం ఉండాలి. ఆయన వెతుకు వారికి ఆయన దొరికే దేవుడు. ఏదో సీజనల్గా ప్రభుని వెతకటం కాదు, కానీ ప్రతిరోజు కూడా దేవుని మనము వెతికేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆ అనుభవం మనకు ఉంటుందో ఖచ్చితంగా మీరు బహుగా ఫలిస్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా, భౌతికంగా, మానసికంగా అన్ని రీతిలుగా మీరు బహుగా ఫలిస్తూ ఉంటారు. భక్తి ఒకనాటికి కూడా ఒక రోజుకి పరిమితం చేయకూడదు. మళ్ళా చెప్తున్నాను, ఒక సీజనల్గా దాన్ని పరిమితం చేయకూడదు. ప్రతి దినము కూడా మనం దేవుని సన్నిధిలో గడిపేవారుగా, ఆయన ముఖ దర్శనం చేసేవారుగా మనం ఉంటే ఖచ్చితంగా మీరు బహుగా ఫలించుదురుగాక, మీరు ప్రకాశించుదురుగాక, మీరు అభివృద్ధి పరచబడుదురుగాక, విస్తరించబడుదురుగాక. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 40 అధ్యాయము 1 నుంచి మనం చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. చాలు. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడును గాక. జాగ్రత్తగా నా మాటలు మీరు గమనిస్తే ఇక్కడ చాలా విషయాలు భక్తుడైన దావీదు ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటగా మనం ఆలోచన చేసినప్పుడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుచున్నాను. నెంబర్ 1, ఎవరి కొరకు కనిపెడుతూ ఉన్నాడు? యెహోవా కొరకు కనిపెడుతూ ఉన్నాడు కదా. ఒకటి, మనము దేవుని సన్నిధిలో ఆయన కనిపెట్టేవారుగా మనం ఉండాలి. ఆయన ఎవరైతే కనిపెడుతూ ఉంటారో, లేకపోతే ఎవరైతే వెతుకుతూ ఉంటారో వారికి ఖచ్చితంగా ఆయన దర్శనమిస్తాడు. ఖచ్చితంగా వారికి ఆయన కనబడతాడు. ఖచ్చితంగా వారితో మాట్లాడతాడు. ఖచ్చితంగా వారి అవసరతలన్నీ కూడా తీరుస్తాడు. ఒకటి, మనము కనిపెట్టేవారుగా ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందుతారు. వారి పక్షిరాజు వలె పైకి ఎగురుతూ ఉంటారు.
మనము కనిపెట్టేవారుగా ఉండాలి. ప్రార్థన ద్వారా కనిపెట్టాలి. దేవుని సన్నిధికి వచ్చి మనం కనిపెట్టాలి. కనిపెడితే ఖచ్చితంగా ఆయన మనకి దొరుకుతాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి హన్నా అనే ఒక తల్లి ఉన్నది. ఇంకొక ఆయన, ఒక దైవజనుడు అక్కడ ఉన్నాడు. ఆయన పేరు సిమియోను. వీళ్ళిద్దరూ కూడా ప్రభువు కొరకు కనిపెడుతూ ఉన్నారట. ఎన్ని సంవత్సరాలు కనిపెట్టారయ్యానంటే అక్కడ రాయబడిన మాట, దరిదాపుకి 80 సంవత్సరాలు ఆమె కనిపెడుతూ వచ్చింది. నేను అనుకుంటాను, 1 సంవత్సరం కనిపెట్టిన తర్వాత మనకు విసుకొస్తుంది, 2 సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత విసుకొస్తుంది. కాస్త భక్తి ఎక్కువ ఉంటే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువగా మనము కనిపెట్టలేం. కానీ ఆ తల్లి మనకు నేర్పిస్తుంది. ఆమె దరిదాపుగా 80 సంవత్సరాలు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంది. సిమియోను కూడా కనిపెడుతూనే ఉన్నాడు. వారి యొక్క ప్రయాసము వ్యర్థమైపోయిందా? ప్రభునందు మీరు పడిన ప్రయాసము ఎప్పటికీ వ్యర్థం కాదు. ఏదైనా వ్యర్థమైపోతాయి. నిజంగా వారు యేసుక్రీస్తు ప్రభువుని మొట్టమొదటిసారిగా వారు చూడగలిగారు. రక్షకుడు పుడతాడట, బెత్లెహేంలో పుడతాడట, పలానా తల్లికి మరియకు పుడతాడట అని ఎందరెందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ వీళ్ళు దేవుని సన్నిధి నుండి కనిపెడుతూ ఉన్నారు. ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు సిమియోను అంటాడు, ఇది చాలు. ఆ తల్లి కూడా ఎంతో తృప్తిపరచబడింది. ఇప్పుడు దేవుని ముఖదర్శనం చేసిన తర్వాత అంతకు మించిన భాగ్యం ఇంకేముంటుంది చెప్పండి? ఒకటి, కనిపెట్టే అనుభవం మనకు ఉండాలి. నెంబర్ 2, అందులో చూస్తే సహనముతో కనిపెట్టాలి. కనిపెట్టడం ఒక ఎత్తు అయితే సహనముతో సహనం అంటే ఓపిక ఉండాలి. ఓపిక. అంతకుముందు వర్తమానంలో నేను మీకు పంపించిన దాంట్లో ఒక మాట ఉంటుంది, ఓర్పు గురించి చెప్పాను నేను. ఓర్పు గొప్ప విజయాన్ని చేకూరుస్తుంది. ఓర్పు లేనివాడు ఓడిపోతాడు. ఎవరికైతే ఓర్పు ఉంటుందో, అది కుటుంబ వ్యవస్థలైనా, సంఘ వ్యవస్థలైనా, ఉద్యోగ వ్యవస్థలైనా, వ్యాపార వ్యవస్థలైనా, చేతి పనులు దేన్నైనా సరే, ఓర్పు లేకపోతే మనం ఓడిపోతాం. ఓర్పు గొప్ప విజయాన్ని తీసుకొస్తుంది. నువ్వు ఓర్చుకుంటే మధురమైన ఫలాలను నువ్వు అనుభవిస్తూ ఉంటావు. ఓపికతో కనిపెట్టాలి, సహనముతో కనిపెట్టాలి, ప్రేమతో కనిపెట్టాలి. అప్పుడు ప్రభు ఖచ్చితంగా ఏదో ఒక రోజున నీకు దర్శనమిస్తాడు. ఇది దావీదు మాట్లాడుతున్న మాట. రెండవదిగా చూస్తే, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఎవరు మొర ఆలకిస్తాడు దేవుడు? ఎస్, ఆ పై మాటలు మీరు విన్నారు కదా. సహనముతో కనిపెట్టేవారు, ఓపికతో ఎదురు చూచేవారు ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు చాలామందికి ఓపిక ఉండదు. జస్ట్ 10 నిమిషాలు ప్రార్థన చేస్తారు, 5 నిమిషాలు ప్రార్థన చేస్తారు, లేచిపోతారు. అసలు ప్రార్థన అంటే ఏంటో మనకు నిజంగా తెలిస్తే నువ్వు కూర్చున్న చోట నుంచి లేకవు. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడుట. మోషే 40 రాత్రింబగళ్ళు దేవునితో సహనముతో ఓపికతో మాట్లాడాడు. దాని తర్వాత మోషే ముఖము చూడలేక ఇజ్రాయేల్ అందరూ కూడా ముసుగు వేసుకునిరే అని ఉంటుంది. అంటే దేవునితో మాట్లాడే వ్యక్తి లోకంలో ఎలాగ ఉంటాడంటే ప్రకాశిస్తూ ఉంటాడు, వెలుగుతూ ఉంటాడు, అనేక మందిని వెలిగిస్తూ ఉంటాడు. అందుకని మీరు లోకానికి వెలుగై ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి ద్వారా వస్తుంది? వెలుగు ఎవరు? క్రీస్తే కదా. ఆయన మనలో ఉంటే మనం వెలుగుతూ ఉంటాం. ఆయన మనలో లేకపోతే మనలో చీకటి ఏలుబడి చేస్తుంది. మన ప్రార్థన వినట్లేదని అంటే మనలో ఏం లేదు, సహనం లేదు, ఓర్పు లేదు, కనిపెట్టే అనుభవం మనకు లేదు.
ఇది మొదటగా మనం అర్థం చేసుకోవాలి. రెండోది, ఒక వ్యక్తి ప్రార్థన దేవుడు వినాలంటే హృదయం ఎలాగుండాలంటే స్వచ్ఛముగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఇదే దావీదు అంటాడు, హృదయంలో పాపం పెట్టుకుని ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు వినడు, ఆలకించట్లేదా అని అంటాడు. అంటే హృదయంలో ఏదైనా పాపం ఉంటే దేవుడు మన ప్రార్థన వినడు. అందుకనే దావీదు అంటాడు, నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నా ప్రార్థనను సిద్ధపరుచుకుంటున్నాను అంటాడు. ఏమంటాడు? ప్రార్థనను సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు. ప్రార్థన సిద్ధపరచుకోవడం అంటే దేవునితో ఎలా మాట్లాడాలి, ఏ రీతిగా మాట్లాడాలి, ఎలా అలా మాట్లాడకూడదు, ఏది పడ్డది మాట్లాడకూడదు. ప్రభుతో మాట్లాడేటప్పుడు మనకేముండదు తెలుసా? దీనత్వం ఉండాలి, తగ్గింపు ఉండాలి, కన్నీళ్లతో మనము దేవుని సన్నిధిలో అడిగేవారిగా ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్నీటి ప్రార్థన దేవుడు దాటిపోయేవాడు కాదు. విరిగి నలిగిన హృదయముతో ఎవరు ప్రార్థిస్తారో ఆ ప్రార్థన దేవుడు దాటిపోడు. 2 అనుభవాలు మీకు అర్థమైనాయి. మూడోదిగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకి లేపు. అంటే ఈయన ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు? ఇంతకే మీకు అర్థమైందా? ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడంటే జిగటగల దొంగ ఊబిలో పడిపోయి ప్రార్థన చేస్తున్నాడు. అది జిగటగల దొంగ ఊబట. 2, అది నాశనకరమైన గుంట, నాశనం చేసేది, అది పాడు చేసేది, అది మనల్ని చంపేది. మీరు ఒక మాట చదవండి, యోహాను సువార్త 10:10లో ఒక మాట ఉంటుంది. అసలు నాశనం అనేది ఎవరు తీసుకొస్తున్నారు? దానికి జనకుడు ఎవరు? అయితే లేదు, యోహాను సువార్త 10వ అధ్యాయము 10. దొంగతనమునకును హత్యకును నాశనమునకును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. చాలమ్మ, మరి దేనికి రాడు. ఇంతకీ నాశనం చేసేదెవడు? పాడు చేసేదెవడు? శ్రమ పెట్టేదెవరు? కృంగదీసేదెవరు? మనశ్శాంతి లేకుండా చేసేదెవరు? దొంగ. ఎవరి దొంగ అంటే శత్రువైన సాతాను. వాడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? మనల్ని నాశనం చేయడానికి వచ్చాడు. వాడి టార్గెట్ ఏంటంటే మనల్ని నాశనం చేయాలి. నేను ఎలాగ నాశనం అయిపోయాను, వీళ్ళని కూడా నాశనం చేయాలి. నాశనం ప్రతి కుటుంబంలో చొరబడుతున్నాడు, ప్రతి వ్యక్తిలో చొరబడుతూ ఉన్నాడు, భార్యాభర్తల మధ్యలో చొరబడుతూ ఉన్నాడు, సంఘాల్లో చొరబడుతూ ఉన్నాడు. చొరబడి మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా నాశనము చేయడానికి, వాడి పేరే నాశనపుత్రుడు. నాశనం చేయడానికి వచ్చాడు వాడు. ఒకడు యెరూషలేములో నుంచి యెరికోకు దిగిపోతూ ఉంటే వాడిని కొట్టి కొన ఊపిరితో విడిచిపెట్టి వాడి దగ్గర ఉన్న అన్నీ దోచుకుపోయాడు. నాశనం చేయడానికి వస్తూ ఉన్నాడు. కానీ ప్రభు అయితే జీవం ఇవ్వడానికి వస్తూ ఉన్నాడు. నాశనం చేసే ప్రతి ఒక్కరిని బాగు చేయడానికి వచ్చాడు ఆయన. మీరు ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ఇక్కడ దావీదు ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు? వాస్తవంగా దావీదు గొర్రెల కాపరి. ఎడారిలో గొర్రెలు మేపుతూ ఉండేవాడు. ఎడారిలో గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు అక్కడక్కడ గుంటలు కనపడతాయి. దాన్ని ఊబి అని అంటారు. ఆ ఊబి ఎలాగుంటుందంటే వాస్తవానికి మట్టి నీళ్లతో లేదా ఇసుకతో మిక్స్ అయి ఉంటుంది. ఆ బురద ఎలాగుంటుందంటే మట్టి ఉంటుంది, దాంట్లో కాస్త ఇసుక ఉంటుంది, దాంట్లో కాస్త నీళ్ళు ఉంటాయి. ఇది ఎలాగుంటుందంటే అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి ఎడారిలో. దాంట్లోకి పొరపాటున ఎవడైనా పడితే పొరపాటున బయటకు రావడానికి లేదు ఇక. ఎందుకంటే దావీదుకి బాగా తెలుసు గొర్రెల కాపరి కనుక అక్కడ పడుతున్నప్పుడు ఆ గొర్రెని ఏ విధము చేతనైనా మళ్ళీ పైకి లాగి తండ్రికి ఇంటికి తీసుకొస్తూ ఉండేవాడు. ఎన్నో పర్యాయాలు
గొర్రెలు పడిపోతూ వచ్చాయి. ఆ గుంట దగ్గరికి వెళ్ళి దాన్ని లేవనెత్తుతూ ఉన్నాడు. గొర్రెల కాపరి కనుక తన జీవితాన్ని కూడా ఒక గొర్రెగా పోల్చుకున్నాడు. కాపరిగా దేవుని పెట్టుకున్నాడు, తన గొర్రెగా ఉండిపోయాడు. అందుకనే రాస్తారు కదా 23వ అధ్యాయంలో, యెహోవా నా కాపరి, నాకు ఏలేమీ కలగదు అని అంటాడు. తన గొర్రెగా పోల్చుకుంటూ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే చూడండి, ఒక్కసారి ఊబిలో పడిన తరువాత ఆ ఊబి ఎలాగుంటుందంటే చాలా లోతుగా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది. ఒకవేళ ఏ వ్యక్తి అయినా ఊబిలో పడిన తర్వాత పొరపాటున ఇటు అటు కదిలాడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. అది అంత భయంకరంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒక విలువైన విషయం చెప్తాను మీకు. ఎవరైనా ఊబిలో పడితే ఆ వ్యక్తి బయటికి రావాలంటే ఆ వ్యక్తి దగ్గర రెండు మార్గాలు ఉంటాయి. నెంబర్ 1 మార్గం ఏంటంటే, ఆ వ్యక్తి బయటికి రావడానికి ఆ వ్యక్తితో పాటు ఎవరైనా ఒక వ్యక్తి ఉంటే వేరే ఒక వ్యక్తిని తీసుకొచ్చి సహాయం ద్వారా పైకి లేపాలి. లేదా ఇది ప్రధానమైనది ఏంటంటే, అక్కడ కూలిపోయిన వ్యక్తి అరవాలి, కేకలు వేయాలి, అంతేగాని రావడానికి ప్రయత్నం చేయకూడదు. మీకు ఒక విషయం చెప్తాను. ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క ఆయుధం ఉంటుంది. సింహానికి ఆయుధం ఏంటంటే పంచ, చిరుతపులకు ఆయుధం ఏదంటే పరుగు, లేడికి ఆయుధం ఏదంటే పరుగు, ముసలికి ఆయుధం ఏదంటే బలం, నీటిలో ఉన్నంత బలం ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆయుధం దేవుడు ఇచ్చాడు. కానీ గొర్రె పిల్లకున్న ఆయుధం ఏంటో తెలుసా? దాని అరుపే దాని ఆయుధం. గుంటలో పడినప్పుడు గట్టిగా అరుస్తూ ఉంటుంది. నా గొర్రెలు నా స్వరము వినును కదా అని బైబిల్లో ఉంది కదా. అవి అరుస్తూ ఉంటే కాపరి వెంటనే గుర్తుపడతాడు, ఇది నా గొర్రె కదా, నేను సంపాదించుకున్న గొర్రె కదా, నేను ప్రాణం పెట్టి సంపాదించుకున్న గొర్రె కదా అని ఆ గొర్రెని వెతుక్కుంటూ వస్తాడు. మీకు తెలుసా, మనము ఎవరితో కనెక్ట్ అయి ఉండాలో తెలుసా? ఇక్కడికి వచ్చిన తర్వాత సంఘంలో ఎవరెవరితో కనెక్ట్ అయిపోతాం మనం. దైవజనుడితో కనెక్ట్ అయిపోతాం మనం, సంఘ పెద్దలతో కనెక్ట్ అయిపోతాం మనం, ఇంకెవరెవరితో కనెక్ట్ అయిపోతాం. సహవాసం మంచిదే, కానీ అది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. నువ్వు ఎవరితో కనెక్ట్ అవ్వాలి? ఇక్కడ దేవునితో కనెక్ట్ అవ్వాలి. నీ స్వరం ఆయన గుర్తుపట్టే ఆ స్థాయిలో నువ్వు ఎదగాలి. అంటే ఆయన అడుగుజాడలో నువ్వు నడవాలి, ఆయన చెప్పింది నువ్వు చెయ్యాలి, ఆయనకి నువ్వు లోబడాలి, విధేయత చూపాలి, పదే ఆయన సన్నిధి నువ్వు కనపడుతూ ఉండాలి. అప్పుడే ఆయన నీ స్వరమును గుర్తుపడతాడు. అప్పుడప్పుడు మొరపెడితే కనుక దేవుడు వినడు. నువ్వు బాప్తిసం తీసుకో, రక్షణ పొందు, సీనియర్గా ఉండు, సంఘంలో ఏదైనా చేయి, కానీ ప్రార్థన దేవుడు వినడు. కారణం ఏంటంటే ఆయనతో నీకు సత్సంబంధం లేదు. ఎవరెవరితో పెట్టుకుంటున్నావు ఇక్కడ? దేవునితో ఎవరైతే సత్సంబంధం కలిగి ఉంటారో ఆ వ్యక్తితో మాత్రం దేవుడు ఖచ్చితంగా వాళ్ళ స్వరము వినగలడు. పల్లెటూరులో మీరు గమనిస్తే, కోళ్ళు మేపుకున్న వాళ్ళు మీరు గమనిస్తే, ఆ కోడి ఎక్కడున్నా కానీ ఆ యజమానుడు పిలిస్తే పరుగున వచ్చేస్తాయి, వేరే వాళ్ళు పిలిస్తే రావయ్యి. అవునా కదా? ఎందుకని? ఆ స్వరంకి అలవాటు పడ్డాయి, ఆ ఇంటికి అలవాటు పడ్డాయి. ఈ రోజున చాలామంది క్రైస్తవుల ప్రార్థన దేవుడు వినకపోవడానికి కారణం ఏంటంటే దేవునితో ఉన్న సత్సంబంధము వారికి తెగిపోయింది. అందుకనే ప్రభు ఒక మాట అంటాడు, ప్రభు అన్నోడు ఎవడో కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. మరి వీరు కూడా సంఘస్థులే కదా, వీళ్ళు కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలే కదా, వీళ్ళు కూడా ప్రభు అంటున్నారు కదా, మరి ఎందుకు దేవుడు అంగీకరించట్లేదు?
ఆయన స్వరము వారికి అర్థం కావట్లేదు. కానీ దావీదు యొక్క స్వరము దేవునికి బాగా తెలుసు. ఎందుకు తెలుసా? ఈ దావీదు నిత్యము దేవుని స్తుతించేవాడు, నిత్యము ప్రార్థించేవాడు, నిత్యము ఆరాధించేవాడు, నిత్యము ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని సన్నిధిలో నాటబడినవాడు. నేనైతే దేవుని మందిరంలో పచ్చటి ఒలివ చెట్టు వలె ఉన్నాను, నా పిల్లలైతే ఒలివ మొక్కల వలె ఉన్నారు. అంటే దేవుని సన్నిధిలో నాటబడిన వ్యక్తి. ఒక చెట్టుకు నీళ్లు కమ్మునట్లుగా దేవుని సన్నిధి ఎప్పుడు దావీదుని కమ్ముకుంటూ ఉండేది. అందుకని ఏ సింహం వచ్చినా, ఏ ఎలుగుబంటి వచ్చినా, ఏ గొలియాత్ వచ్చినా, ఏ శత్రువులు వచ్చినా దావీదుని ఏమీ చేయలేకపోయారు. కారణం ఏంటంటే దావీదుకున్న ఒకే ఒక ఆయుధం, చిన్నవాడు, బలము లేనివాడు, యుద్ధంలో నైపుణ్యత లేనివాడు. అయినప్పటికీ కూడా దేవునితో ఉన్న సత్సంబంధాన్ని బట్టి ఆయన మొరపెట్టగా దేవుడు ప్రత్యక్షమవుతూ ఉండేవాడు. గొలియాతును ఓడించగలిగాడంటే దావీదు ఒక మాట అంటాడు, యుద్ధము యెహోవాదే, యుద్ధం చేసేది నేను కాదు. జిగటగల దొంగ ఊబిలో, అది ఏ ఊబది? జిగటగల దొంగ ఊబి, నాశనకరమైన గుంటది. అందులో దావీదు పడిపోయాడు. ఒక రోజున దావీదు పడిపోయాడు. ఎవడైనా ఈ లోకంలో పడిపోవలసిందే, అవునంటారా కాదంటారా? లోకంలో ఎందుకు పడిపోతున్నారంటే లోకంలో అంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. వీటికి ఎవరైనా పడిపోతూ ఉంటారు. అయితే నీతిమంతులు 7 మారులు పడినను వారు తిరిగి మళ్ళా లెగిస్తారు. నువ్వు పడతావు, మళ్ళా లెగిస్తావు. ఎందుకంటే నీవు దేవునితో ఉన్న సత్సంబంధం అలాంటిది కనుక. పడిపోయాం కదని పడిపోయినట్టే ఉండకూడదు, లేచేవారుగా మనం ఉండాలి. దావీదు ఆ గుంటలో పడిపోయిన తర్వాత తన గొర్రెని ఏ రీతికైతే తను రక్షిస్తూ వచ్చేవాడో ఒకనొక దినాన ఆ జిగటగల దొంగ ఊబి అనే పాపంలో దావీదు పడిపోయాడు. పడిపోయిన తర్వాత దేవునితో ఉన్న సత్సంబంధం అంతా తెగిపోయింది. ఇప్పుడు దావీదు మళ్ళా దేవుని సన్నిధికి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎవరో తన కుమారుడి విషయంలో, బెర్షెబకు పుట్టిన కుమారుడి విషయంలో. కానీ దేవుడు విన్నాడా? వినలే. ఎందుకని? పాపము తన హృదయంలో పెట్టుకుని ప్రార్థన చేశాడు, అందుకని దేవుడు వినలేదు. ఆ ఊపిరి అలాగే ఉండిపోతాడు. రోజు రోజుకు లోపలికి వెళ్ళిపోతున్నాడు మనిషి. అయితే ఒక్కనొక దినాన్న ఇది కాదని 51వ కీర్తనలో ఒక మాట చక్కగా పశ్చాత్తాపంతో కడిగిన తన దీనస్థితిని, తన పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో కన్నీళ్ళు విడిచుచు ఒక మాట అంటారు, దేవా చూడండి, నా అతిక్రమములు తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. చాలమ్మా, నీ సన్నిధి మరలా నాకు దయచేయి, నీ ఆత్మ మరలా నాకు దయచేయి, నేను ఎంతో అవివేకినైతేనయ్యా అని పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. ఎక్కడుండి ప్రార్థన చేశాడు తెలుసా? ఆ జికటకల దొంగ ఊబిలో నుండి ప్రార్థన చేశాడు. పడిపోయిన వాడు పడిపోయినట్టుగా ఉండకూడదు. మనం ఏం చేయాలి తెలుసా? ఆ స్థితిలో నుంచి మొరపెట్టేవారుగా ఉండాలి, ఆ స్థితిలో నుంచి ప్రార్థించేవారుగా మనం ఉండాలి, ఆ స్థితిలో నుంచి కేకలు వేసేవారుగా మనం ఉండాలి, ఆ స్థితిలో నుంచి మనము దేవుని సన్నిధిని వెతికేవారుగా మనం ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే పడిపోయిన కాడే అలా ఉండిపోతారు. ఇందాక 2 మాటలు చెప్పాను. ఒకటి, ఆ వ్యక్తిని లేపడానికి మరొక వ్యక్తి అని అక్కడ ఉండాలి, లేదా కేకలు వేయాలి. ఒకవేళ నీ ఇంటిలో నీ భర్తే కానీ నీ పిల్లలే కానీ పడిపోతే నువ్వు స్ట్రాంగ్గా ఉంటే కనుక నువ్వేం చేయాలి తెలుసా? ఆ వ్యక్తిని లేపేటట్టుగా నువ్వు ఉండాలి, లేపేటట్టుగా ఉండాలి.
బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఇద్దరు వ్యక్తులు ఉండడం మంచిదంట. ప్రసంగిలో ఉంటుంది కదా. ఒకడు ఒకవేళ పడిపోయినను మరొక వ్యక్తి ఏం చేస్తాడంట, ఆ వ్యక్తిని లేపుతాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ప్రభు ఎందుకు చేశాడు ఇది? భర్తకి భార్యని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒకవేళ ఒకరు బలహీనంగా ఉంటే మరొకరు ఆ వ్యక్తిని ఏం చేయాలంటే బలపరిచి నిలబెట్టేవారుగా ఉండాలి. ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు పడిపోతారు. ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది పడిపోతారండి? ఒక్కొక్క ఇంట్లో నలుగురుంటే ఒకడే పోరాడతాడు. ఇలా అంటారు, ఏం పోరాడతావురా, కూర్చో. ఇలాంటి వాళ్ళు ఉంటారు. మనం ఎలాగ ఉండాలంటే మండే కట్టిగా ఉండాలి. ఈ జిగటకల దొంగ ఊబిలో నుండి పడిపోయిన ఈ దావీదు మనకేం నేర్పిస్తున్నాడు తెలుసా? దేవా నన్ను రక్షించు, దేవా నన్ను రక్షించు అని తన చేయి చాపుతున్నాడు, చేయిస్తూ ఉన్నాడు. చాలామంది, కొంతమంది చూడండి, బడాకి పోతారు, పడిపోయిన కానీ చెయ్యి ఊడాడు. నేను లేస్తాను అంటాడు ఆయన, అంతే. ఆడు లెగలేడు, కానీ ఆడికి ఏంటి అహం అడ్డొస్తుంది ఆడికి. ఒక్కొక్కసారి చూడండి, ఎప్పుడైనా బైక్ యాక్సిడెంట్ అవుతాయి కదా, మంచి కుర్రోళ్ళు ఎవరినస్తులు పడిపోతారు కదా, ఆడు సిగ్గేసి వాడు అంటాడు, ఆడంతా ఆడలు ఎత్తాను అంటాడు, మనం లేపితే చెయ్యి ఊడాడు. కొంతమందికి పడిపోయినా కానీ వాడికి వివరం రాదు, ప్రెస్టేజీ. ఒకవేళ సంఘంలో సీనియర్గా ఉన్న వాళ్ళే పడిపోయారనుకో, ఎవరైనా ప్రార్థన చేయమని అడగటానికి సిగ్గేస్తుంది వీళ్ళకి. ఎందుకని? మనమే సీనియర్ కదా, సీనియర్లే పడిపోతారు ఎక్కువగా, అవునా కదా? మీకు తెలుసా ఏమంటారు, ఎల్ ఉంటుంది కదా, రన్నింగ్ ఉంటుంది కదా, అది దాన్ని నడిపినోడు ఎవడో కూడా తొందరగా చేయడు. ఊర్లో ఎలాగుంటుంది, పల్లెటూరులో ఎలాగుంటుంది అంటే 2 చేతులు విడిచిపెట్టి సైకిల్ తొక్కితే వాడు గొప్ప. ఆడేదో రోజు దేన్నదాన్ని గుద్దేస్తాడు. ఇట్లా కూడా ఎందుకు విషయం చెప్తూ ఉన్నానంటే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే నాశనకరమైన గుంట ఒకటి ఉంది ఈ లోకంలో. శత్రువైన సాతాను ఎక్కడెక్కడో నాశనకరమైన గుంటలు తవ్వు పెట్టాడు. ఖచ్చితంగా వీడు పడతాడు. ఒక్కోసారి మన ఇంట్లోనే తవ్వుతాడు, సంఘంలో తవ్వుతాడు. సంఘంలో లేవనుకుంటున్నారా? ఉన్నాయి, సంఘంలో కూడా గుంటలు ఉన్నాయి. ఆ గుంటలో పడే అవకాశం ఉంది. అది నాశనం చేసే గుంట. ఆ గుంటలో మనం పడుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా నువ్వేం చేయాలంటే ప్రభుని అడిగేవారిగా ఉండాలి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను. ఒక రోజున నాశనమైన గుంటలో పడిపోయారు. ఎవరు? శాంసన్ పడిపోయాడు. ఆ మార్గం కూడా వెళ్ళకూడదు అని అంటే వెళ్ళాడు, చూడకూడదంటే చూశాడు, సహవాసం చేయకూడదంటే చేశాడు. ఒక రోజున గుంటలో పడిపోయాడు. ఎప్పుడైతే గుంటలో పడిపోయాడో తను రక్షించడానికి ఎవరు లేరు. అతను ఎక్కడున్నాడు? ఫిలిస్తీన్ దేశంలో ఉన్నాడు. అక్కడ పాస్టర్ గారు ఉన్నారా? విశ్వాసులు ఉన్నారా? ఎవరూ లేరు. కానీ ఒక రోజున ఆ గుంటలో ఉండి చివరి క్షణాల్లో మొరపెట్టాడండి. ఎందుకు ఈ విషయం చెప్తూ ఉన్నానంటే, దావీదు అంతటి వాడే. దావీదు సామాన్యుడు కాదు, దేవునికి హృదయానుసారుడు, దేవునికి బహు ఇష్టుడు, దేవుని స్తుతించేవాడు, ప్రార్థించేవాడు, ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు. అలాంటి వ్యక్తే పడిపోయాడు. మనం పడమా? ఖచ్చితంగా పడతాం. అయితే ఈ గుంటలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ లోకంలో అంటే చాలా గుంటలు ఉన్నాయి. కొన్ని గుంటల గురించి మీకు చెప్తాను. ఈ లోకంలో ఉన్న గుంటలు ఏంటంటే, మనకి తెలియని గుంటలు కొన్ని మీకు చూపిస్తాను నేను. అదేంటంటే, ఒక్కొక్కరు పని అని గుంటలు పడిపోయారు చాలామంది.
పని చేయడం తప్పు కాదు అంటలేదు నేను, పనే ఒక పనిగా పెట్టుకోవడం తప్పు అంటాను నేను. అర్థమైందా? పని చేయడం తప్పు కాదు, ఆ పనిని అదే రీతికి ఒకే పనిగా పెట్టుకోవటం. కూర్చున్న పనే, లేచిన పనే, అంటే ఏ కాడికి పని 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 పని. ఆ పని అనే ఆ జికటకల దొంగ ఊబులాడు కూరుకుపోయాడు. వాడిని లేవనెత్తివాడు లేడు, వీడికి మొరపెట్టే అనుభవం వీడికి లేదు. అంతే. నేనేమంటానంటే, దైవజనులు ఎప్పుడు మనకు అందుబాటులో ఉండరు. మనమే ప్రార్థన చేయటం నేర్చుకోవాలి, ప్రభుతో మాట్లాడే అనుభవాన్ని సంపాదించుకోవాలి. చాలామంది పని 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 అంటారు. ప్రభు ఏమన్నాడు? 6 దినాలు పని, 6 దినాలు పని చేసుకుంటారా బాబు అన్నాడా లేదా? వీడేం చేస్తాడు? 7వ దినం కూడా వెళ్ళిపోతాడు. అంటే వీళ్ళు ఎక్కడ పడిపోయారంటే ఆ పని అనే గుంటలో పడిపోయారు. రెండో గుంట డ్యూటీ అనే గుంట. ఓటీ చేస్తాడు, డ్యూటీలు చేస్తాడు, ఎక్స్ట్రా ఇంకేమైనా చేస్తూ ఉంటాడు, ఏదైనా చేస్తూ ఉంటాడు. వాడికి డ్యూటీ తప్ప మరొక ప్రపంచం ఉండదు. అందులో పడిపోయాడు. పేరు క్రైస్తవుడే, ఆదివారం కూడా అక్కడే ఉంటాడు వీడు. ఆ గుంటలో పడిపోయాడు వాడు. కానీ కనీసం వాడిని లేపుతగల భార్య అని అంటుందంటే ఏమందో. ఎందుకంటే డ్యూటీకి వెళ్తే ఒక 1000 రూపాయలు వస్తాయి రోజు అని అనుకుంటుంది. నేనేమంటాను తెలుసా? ఆ 1000 రూపాయలు వస్తాయి, వచ్చినట్టు వచ్చి ఇలా హాస్పిటల్కి పోతాయి, అది రెక్కలు కట్టుకుని పోతాయి లేవా, ఇలా అప్లోడ్కి దిండుకు పోతాయి, పోతాయి లేవా. చిల్లి చంచులు వేసుకున్న ధనం వలె అది అయిపోతూ ఉంటుంది. ధనం కొరకు నువ్వు పరిగెట్టకూడదు, ధనమే నేను పరిగెట్టి నీ యొద్దకు వచ్చేటట్టుగా ఉండాలి. కొంతమంది ఈ డ్యూటీలైన గుంటలో పడిపోయారండి, కొందరేమో పని అనే గుంటలో పడిపోయారు. కొందరు చూడండి త్రాగుడైన గుంటలో పడిపోయారు, పడారు లేదా? వ్యభిచారమైన గుంటలో పడిపోయారు కొంతమంది, సినిమాలు సీరియల్ అనే గుంటలో పడిపోయారు కొంతమంది, ఈ సెల్ ఫోన్ అనే గుంటలో చాలామంది పడిపోయారు. ఇక అది లెక్కే లేదనుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకే ఉన్నాయి అందులో పడిపోయారు. ఇక వాడికి ప్రపంచమే తెలియదు వాడికి. అసలు మీరు ఎప్పుడైనా ట్రైన్లో మీరు వెళ్ళండి, ఒకరితో ఒకరు మాట్లాడుకోరాళ్ళు, ఫోన్ ఇంకొక దగ్గరికి వెళ్ళండి, అసలు మాట మంచి లేదు. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళండి, అసలు ఏం లేదు. అది ఎక్కడైనా సరే మనిషికి ఫోన్ ఉంటుంది కదా, ఆ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఫోన్లో పడిపోయారు చాలామంది. కొంతమంది ధనంలో పడిపోయారు, కొంతమంది కులంలో పడిపోయారు, కొంతమంది మతంలో పడిపోయారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ మధ్యన క్రికెట్లో కూడా పడిపోతున్నారు ఆడవాళ్ళు కూడా, తెలుసా మీకు? మళ్ళీ అక్కడికి ఏం క్రికెట్ చూస్తే రోజు నోరెల్పించేలా చూస్తుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత రోజు స్తోత్రం 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 అంటే ఇంకేం స్తోత్రం అంటాడు దేవుడు. కొంతమంది ఎక్కువ శాతం అండి పండగలు వస్తా చూసారా, ఊరని గుంటలో పడిపోతారండి. అది పెద్ద గుంట, అది అందులో పడిపోయిన తర్వాత ఆయన లేపేటోడు లేడు, చేసేటోడు లేడు. వాడు మళ్ళా కోలుకునేటాడికి ఇంకో 3 నెలలు పడుతుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే, మనం పడిన గుంటలో నాశనం ఉంది. ఆ గుంట ఎవరిదో తెలుసా? నాశనం చేసే నాశనపుత్రుడిది, అది సాతానుగాడిది. అందులోకి వెళ్ళిన తర్వాత అది లోతుగా ఉంటుంది. అది ఎంత లోతు ఉంటుంది అంటే పాతాళం అంత లోతు ఉంటుంది. అది తెలుసా మీకు? పాతాళం చాలా పెద్దది, పరలోకం చాలా చిన్నది. మీకు తెలుసా? దాని గురించి చెప్పినప్పుడు చెప్తాను మీకు, దాని కొలతలతో సహా చెప్తాను మీకు. పరలోకం ఎంత చిన్నదో, నరకం ఎంత పెద్దదో చెప్తాను మీకు. దీన్ని మీరు అర్థం చేసుకోవడానికి ఒక మాట చెప్తాను. ప్రభు ఒక మాట అంటాడు, నా మార్గము చాలా ఇరుకైనది, లోక మార్గము చాలా విశాలమైనది. అంటే ఆ మాటకున్న అర్థం ఏంటి? రెండో ఉదాహరణ చెప్తాడు.
సూది బెజ్జంలో ఒంటె దూరుట అసాధ్యం. అది ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళుట అసాధ్యం అన్నానంటే, అంటే అది పోలిక అనమాట. అంటే నా రాజ్యం ఇంతలా ఉంటుంది అని చెప్పడానికి ప్రభు దాన్ని అలంకార భాషలో చెప్పాడు. ఆ పరలోకం మేబీ నాకు తెలిసి ఒక 15 మైళ్ళ దూరం ఉండొచ్చు. అంటే ఇక్కడి నుంచి నాకు తెలిసి ఇక్కడి నుంచి వైజాగ్ సరౌండర్ అంతే ఉంటుంది పరలోకం. ఇంకా నరకం ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి. అంటే దాంట్లోకి వెళ్ళేవారు కంటే కూడా దీంట్లో పడేవారు ఎక్కువ. ఇంకా మీకు అర్థం కావాలంటే ఆ పరలోకంలో మనందరికి ఒక ఇంటిని కడుతున్నాడు ప్రభు. ఇప్పుడు ఇంటిని ఎంత కడతారండి మామూలుగా? ఎంత ఇల్లు కడతారు కదా? ఇవన్నీ మీకు రాగల దినాలు చెప్తాను నేను. అంటే ఎంత ఇరుకైన ప్రదేశం అది. అందులోకి వెళ్ళాలంటే ఎవడు బట్టాడు వెళ్ళలేడు. అందుకనే చూడండి, ఈ లోకంలో ఎన్నో గుంటలు తవ్వు పెట్టాడు. ఏదో ఒక ఎరేయటం, ఆ గుంటలో పడేయటం. ఆ గుంటకున్న తెలుసా, చాలామంది ఒక రకం చాలామంది జంతువులు అందులో పడిపోవడానికి కారణం ఏంటంటే ఆ గుంట మీద పచ్చగా గడ్డి ఉంటుంది. ఇంకా అందులో పడిన తర్వాత లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే నేనేమంటానంటే, ఒకటి, ఈ లోకంలో కాపురతో మనకు కనెక్ట్ అయి ఉండాలి, దేవునితో కనెక్ట్ అయి ఉండాలి, మనం వాక్యంతో కనెక్ట్ అయి ఉండాలి. మనం వీళ్ళ ముగ్గురితో కనుక మనం కనెక్ట్ అయ్యి లేకపోతే నువ్వెక్కడ పడిపోతావో అక్కడే నువ్వు నాశనం అయిపోతావు. వీరితో కనెక్ట్ ఉంటే ఎవరో ఒకరు వచ్చి ఖచ్చితంగా నిన్ను చెప్పడు పైకి లేవనేది. నీ అంతటి నువ్వు లేవలేవు. జికటకల దొంగ ఊబి అది, నాశనకరమైన గుంటది, నిన్ను నాశనం చేసేది, నిన్ను పాడు చేసేది. ఒక మాట చెప్తున్నానమ్మా, మిమ్మల్ని నాశనం చేసేది ఏమున్నాయి నీలో చూడండి, నిన్ను పాడు చేసి ఏమున్నాయి చూడండి ఒకసారి. అవి మనం తీసుకోవడానికి ప్రయత్నించేద్దాం. దాని తర్వాత నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరి. చూడండి, అక్కడి నుంచి పైకి లేవనెత్తాడు. ఎక్కడి నుంచి? జిగటగల దొంగ ఊబిలో నుంచి దేవుడు పైకి లేవనెత్తాడు. నాశనకరమైన గుంటల నుంచి పైకి లేవనెత్తాడు. లేవనెత్తి ఎక్కడ నిలబెట్టాడు తెలుసా? బండ మీద నిలబెట్టాడు. బండ అంటే క్రీస్తు అనే బండ మీద నిలబెట్టాడు. ఇది ఇక్కడ నాశనం ఉండదు. ఎవరైతే నా మాటలు విని బండ మీద కట్టబడతారో, తుఫాన్ వచ్చినా, వరదొచ్చినా, వానొచ్చినా, మరి ఏదైనా రానివ్వండి, బండ మీద కట్టబడినవాడు, బండ మీద స్థిరపరచబడినవాడు, బండ మీద నిలిచినవాడు పడిపోయే అవకాశము లేదు, నాశనమయ్యే అవకాశము లేదు. వాడు గర్జించే సింహం వలె ఎవరిని మృంగుతున్నాడు, తిరుగులాడుతూ ఉన్నాడు. ఎవరైతే ఈ బండ మీద కట్టబడతారో, ఎవరైతే ఈ బండ మీద నిలబడతారో ఆ వ్యక్తిని సాతాను చూసినప్పుడు పారిపోతాడు. ఆ బండ మీద లేకుండా గుంటలో ఉన్నావు అనుకో, నేను లోపలికి తీసుకెళ్ళిపోతాడు. అందుకనే వాక్యం అనే పునాదుల మీద మనం కట్టబడాలి. క్రీస్తు మీద మనం కట్టబడాలి. అపోస్తలుడైన పౌలు అదే అంటాడు, నేను వేరొక పునాది మీద నేను మిమ్మల్ని కట్టట్లేదు. ఎక్కడ కడుతున్నాను తెలుసా? క్రీస్తు అనే బండ మీద మిమ్మల్ని నేను కడుతూ ఉన్నాను అంటాడు. క్రీస్తు అనే బండ మీద కడుతూ ఉన్నాడు మనల్ని. నేను కూడా నాకు ఇచ్చిన దర్శనం బట్టి, నాకు ఇచ్చిన కృపను బట్టి సాధ్యమైనంత వరకు 100% చెప్తున్న మాట ఏంటంటే, అద్భుతాల మీద ఈ సంఘం కట్టబడదు, ఆశ్చర్య కార్యాల మీద ఈ సంఘం కట్టబడదు. ఇక్కడికి వస్తే ఏదో ఇస్తామో ఏదో వస్తుంది, అది భోజనాల మీదో వీటి మీద సంఘం కట్టబడదు. ఈ సంఘం కేవలము వాక్యం అనే పునాదుల మీద కట్టబడడానికే నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను.
ఆ వాక్యం మీద మీరు కట్టబడినప్పుడు మీరు ఏది అడిగినా దేవుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. కొన్ని సంఘాలు చూడండి, ఆ సంఘానికి వస్తే ఏదో వస్తుందని, ఈ సంఘానికి వస్తే ఏదో వస్తుందని, అద్భుతాలను ఆశ్చర్యకాలను. నేను అంటాను, అద్భుతం నీ జీవితంలో జరిగిందని అనుకుందాం, రోగం పోయింది అనుకుంటా, మళ్ళా రాదా? వస్తుందా రాదా? నేను ఒక రోజుని ఒక సంఘానికి వెళ్ళాను. నమ్మండి నమ్మకపోండి మీరు, అక్కడున్న దైవజనుడు వాక్యం చెప్పేది ఎంత అద్భుతాలు అనేది ఎంత చేశాడు. వాళ్ళందరూ క్యూలో నిలబడుతున్నారు. మళ్ళీ అదే మనుషులు మళ్ళా. ఎందుకు విషయం చెప్తున్నానంటే, ఈ రోజున సంఘాలు ఎక్కడ కట్టబడుతున్నాయి? ఇసుక మీద కట్టబడిన సంఘమైన కుటుంబమైన ఖచ్చితంగా అది కూలిపోతుంది. బండ మీద కట్టబడేది కొద్ది ఆలస్యం అవుతుంది, పునాది లోతుగా ఉంటుంది, కానీ ఒక్కరోజున అది ఉగ్రత దినమున నిలబడుతుంది. నిలబడితే అదే, మరొకటి ఏది కాదు. ఇవన్నీ ఎగిరిపోతాయి, పొట్టు వల్ల ఎగిరిపోతుంది, ఇది పడిపోతే కూలిపోతాయి. ఇవేవి కూడా ఉగ్రత దినమున ఆయన ఎదుట ఏది తాళలేదు, ఏది నిలబడలేదు. వాక్యం మీద కట్టబడిన వారు మాత్రమే నిలబడతారు. దావీదు చక్కగా మాట్లాడుతున్నా, అంటాడు, నా పాదములు బండ మీద నిలిపి నా పాదములను స్థిరపరచును, నడుగులను స్థిరపరచును. సంఘంలో స్థిరపరచబడాలి, వాక్యం మీద స్థిరపరచబడాలి, ప్రార్థన మీద స్థిరపరచబడాలి, విశ్వాసం మీద స్థిరపరచబడాలి. ఎవరైతే అలా స్థిరపరచబడతారో వారు ఎప్పటికీ పడిపోయే ప్రసక్తి ఉండదు. జిగటగల దొంగ ఊబిలో ఒకవేళ రాత్రి వాక్యం లైవ్లో వింటున్న వారైనా కూర్చున్నవారైనా మీరు పడిపోతే కనుక ఒకే ఒక ఆయుధం మనకుంది, అదేంటంటే మొరపెట్టుట, ప్రార్థించుట. ఆ స్థితిలో, పడిన స్థితిలో నుంచి నువ్వు మొరపెట్టు. దేవుడు వెతుకుంటూ నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ఏ స్థితిలో పడిపోయావు, ఏ పరిస్థితిలో పడిపోయావో, ఎక్కడ పడిపోయావో అక్కడ నుండి నువ్వు మొరపెట్టు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దానియేలు సింహాల గృహలో పడిపోయాడు లేదా? మొరపెట్టాడా లేదా? యేసేపు కూడా గుంటలో పడిపోయాడు, మొరపెట్టాడా లేదా? చెప్పండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు గుంటలో పడిపోయారు, లేవనెత్తారా లేదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వాళ్ళు రక్షించడానికి మరొక వ్యక్తి అక్కడ లేడు, కానీ ఎవరున్నారు తెలుసా? వారు మొరపెట్టారు, దేవుడు వెంటనే వారి మధ్యకు దిగవచ్చి వారిని లేవనెత్తాడు. నా మాటలు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోగలిగితే ఎవరి మీద మీరు ఆధారపడద్దు. ఎవరో నా కొరకు ప్రార్థన చేస్తారులే అని మీరు అనుకోవద్దు. ఎవరు మీ కొరకు ప్రార్థన చేయరు. ఒకటి చేసే సంఘ కాపరి ఒక్కడే, మిగతా వాళ్ళు ఎవరు మీ కొరకు చేయరు. రెండోది, మీ అంతటి మీరే ప్రార్థన చేసుకోవాలి. నీ ఇంటిలో ఒకవేళ నీ పిల్లలు పడిపోయారేమో, నీ భర్త పడిపోయాడేమో, నీ భార్య పడిపోయిందేమో, వారిని వెంటనే ఏం చేయాలంటే, నీ ప్రార్థనా శక్తి సరిపోతే నువ్వు వెంటనే దేవుని సహాయాన్ని కోరాలి. ప్రభువా, నా భర్త పడిపోయాడు రండి. మీరు చిన్న చిన్న క్లిప్పింగ్ ఈ మధ్యన పెడుతున్నాను, మీరు గమనిస్తే అందులో ఒక చిన్న జంతువు పెద్ద జంతువు అందులో పడిపోతే అది వెళ్ళి ఒక సింహాన్ని పిలుచుకొచ్చి లేపుతుంది. తప్పులేదు, ప్రార్థనా సహాయం కోరాలి, మొరపెట్టేవారుగా మనం ఉండాలి. అయితే ఒక విషయము, మన ప్రార్థన దేవుడు వినాలంటే మొదటి మాట మీకు చెప్పాను నేను, అదేంటి చెప్పండి? యెహోవా కొరకు సహనముతో కనిపెట్ట. అంటే నీలో ఏముండాలి? సహనముతో కనిపెట్టే అనుభవం నీకు ఉండాలి. ఇప్పుడు మొరపెట్టనంటే ఊరుకోకూడదు. ఆయన వచ్చినంత వరకు కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు, వీళ్ళిద్దరు ఎక్కడ తేడా జరిగిందో తెలుసా? వీళ్ళకేమో సహనం ఉంది, వాళ్ళకేమో సహనం లేదు. వాళ్ళకేమో ఓపిక ఉంది, వీళ్ళకి ఓపిక లేదు. వాళ్ళకేమో నిద్ర చంపుకున్నారు, వీళ్ళకి నిద్రపోయారు వీళ్ళు. అంతే తేడా, ఇంకేం లేదు. సహనముతో కనిపెడుతూ వచ్చారు. ఖచ్చితంగా వారి సహనము వ్యర్థం కాలేదు. ప్రభు ఆ సమయం వచ్చాడు, వారిని తీసుకుని మేలకోకున్న వాళ్ళందరినీ కూడా తీసుకుపోదు. నిద్రబోధలు తీసుకువెళ్ళాడు, బద్ధకస్తులను తీసుకువెళ్ళాడు,
రెండో మాట చూస్తే, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టి ఆయన నాకు చెవి యొగ్గి. ఆయన మనకి చెవి యొగ్గాలి. అమ్మ, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన ఇలా చెవి యొగ్గాలి. నా కుమార్తె ఏం ప్రార్థన చేస్తుంది, నా కుమారుడు ఏం ప్రార్థన చేస్తాడు అని చెవి యొగ్గాలి. ఆకాశం ఆలకించము, భూమి చెవి యొగ్గని అంటాడు. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన చెవి ఉంచాలి. అప్పుడు ఎప్పుడైతే నీ ప్రార్థనగా ఆయన చెవి ఎగ్గుతాడో, నీ ప్రార్థన ఆయనలోకి ఎప్పుడైతే వెళుతుందో వెంటనే కార్యాలు నువ్వు చూస్తూ ఉంటావు. సహనము మనకు ఉండాలి, ఓపిక ఉండాలి. తర్వాత ఈ రెండు అనుభవాలు నీకు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు నువ్వు ఏ గుంటలో పడిపో ఆయన లేపుతాడా లేదా? ఖచ్చితంగా లేపుతాడు. ఆయన అంటాడు కదా, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఎవరి కొరకు వచ్చాడు? ఒక ఆయన ధనంలో నశించిపోతున్నాడు. ఎవరు? పేతురు, క్షమించండి, జక్కయ్య ఆ గుంటలో పడిపోయాడు. ఇంకా లేవనెత్తుడు ఎవరు లేడు. అయితే ఒక రోజున మనోడు చొరవ చేసి అంటాడు, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టాడు. ఎక్కడ కనిపెట్టాడు తెలుసా? మనకులా చెట్లు ఇక్కడ కాదు, మేడి చెట్టు మీద కనిపెట్టాడండి. ఎంత సహనంతో కనిపెట్టాడు మీకు తెలుసా? ఉదయమునే వెళ్ళిపోయాడు పాపం. తెల్లవారుతుండగా వెళ్ళిపోయాడు. ఆ మార్గం కూడా వెళ్తాడని ముందే ఆలోచన చేశాడు. నేను అంటాను, ఎవరో కొంతమంది అడుగుంటాడా లేదా? ఈరోజు యేసయ్య ఈ మార్గం గుండా వెళ్తాడా? ఆ శిష్యులు చెప్పుంటారు, రావు రేపు వెళ్తాడా ఆ మార్గంలో. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, ఒక రకంగా చెప్పాలంటే జక్కయ్య దగ్గర బాగా డబ్బు ఉన్నవాడు కదా. జక్కయ్య బాగా డబ్బు ఉన్నవాడు కాబట్టి ఆ డబ్బుతో ఏదైనా చేయొచ్చు. ఆ డబ్బుని అక్కడ విడిచిపెట్టి, తన పదవిని అక్కడ విడిచిపెట్టి, తన ఆహారాన్ని అక్కడ విడిచిపెట్టి, తనకున్న ఉద్యోగాన్ని, స్టేటస్ని అంతా విడిచిపెట్టి వట్టివాడిగా వెళ్ళాడండి అక్కడికి. అవునంటారా కాదంటారా? వట్టివాడిగా వెళ్ళాడు, ధనవంతుడిగా వెళ్ళలేదు, ఒక ట్యాక్స్ కలెక్టర్గా వెళ్ళలేదు. పొట్టి జక్కయ్యలో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. వెళ్ళిన తర్వాత నేను అంటాను, ఎప్పుడో ఉదయం వెళ్ళాడు. ఆ రోజుల్లో ఫోన్లు లేవు కదా. ఉన్నాయా? లేవు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు, ఏ సమయంలో వస్తాడో తెలీదు. ఒక వ్యక్తి మేడి చెట్టు మీద ఎక్కి అలా కూర్చుంటాం అంటేది అది ఎంత సహనం ఉండాలి చెప్పండి. మనకు కంఫర్ట్ ఉన్న జోన్లో ఉండాలంటేనే మనకి ఇబ్బంది కలుగుతుంది. అవునా కదా? కంఫర్ట్ ఉన్న దగ్గర ఉండమంటేనే. ఇక్కడ అంతా కంఫర్ట్గా ఉందా లేదా? ఇక చూడండి, మళ్ళీ ఇంకా ఒక 10 రోజులు 20 రోజులు పోతాయి, ఇక్కడ కూడా కూర్చోలేరు చాలామంది. కూర్చోలేరు. ఎందుకంటే ఈ బాయిలర్ కోళ్ళు ఇవన్నీ. ఏ కోళ్ళు? అదే నాటుకోళ్ళు కాదు. మనం ఎలాగుండాలి? నాటుకోళ్ళగా ఉండాలా. ఎలాగుండాలా? బాయిలర్ కోళ్ళగా ఉందామా? అదే బాయిలర్ కోడికి నాటుకోడికి చాలా తేడా ఉంటుంది. అది ఉట్టినే కూర అయిపోద్ది అంతే 5 నిమిషాల్లో. కాదు నాటుకోడి అలా కాదు, కుక్కర్లో వేసి వండి మా పాస్టమ్ గారు అయితే 30 విజిల్ రానిస్తుంది ఏకంగా. 1 కాదు 2 కాదు. నాటుకోడి అయితే మెత్తగా ఉండాలని. కొంతమంది ఇలాగంటలు దింపేస్తారని కూర నాయనో, అసలు నాకు అర్థం కాదు. నేను పేర్లు చెప్పకూడదు కానీ కొంతమంది దగ్గరికి వెళ్తారు, ఇలాంటిలాగా అయిపోద్ది. ఇక అవి మా ముందు పెడతారు, తినకపోతే కొంతమంది పెట్టి చంపుతారు ఇలాంటి మనుషులు. అవునా కదా? వాసన చెప్పాలంటే కూర అనేది అందులో నీసు కూర అయితే ఎక్కువ సమయము ఉడకలేదా? గ్యాస్ అయిపోద్దని ఒకళ్ళు, అరే నాయన పైపైన అట్లా కుదరదమ్మా, అట్లా చేయకూడదు, ఎక్కువసేపు చేయాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, జక్కయ్య మేడు చెట్టు మీద సహనముతో అంటే నేను అంటాను కనీసం మధ్యాహ్నం వరకు కనిపెట్టాడు లేదా? కనిపెట్టాడు.
అంతసేపు చెట్టు మీద కూర్చుంటే మామూలు విషయమా? సహనంతో కనిపెట్టి విసుకుపోయి చెట్టు దిగి వెళ్ళిపోయాడా? అదే ఆ ప్లేస్లో నిజంగా మనం ఉండుంటే ఏం చేసేవాళ్ళము? వెంటనే దిగిపోతాం. మనం ఇంకేముంది, దిగిపోతాం లేదా? ఇక్కడికి వస్తాం, ఏదో ఒక మొక్కుబడి ఉంటుంది నీకు, దాని కొరకు వస్తావు. ఈ వారం వస్తావు, జరగలేదు. బలవంతంగా 2వ వారం వస్తావు, 3వ వారం. ఎందుకని? నీకు ఓపిక లేదు, సహనము లేదు. ఓపిక సహనం ఉండాలి. దేవుని రాకడ కొరకు ఎదురు చూచేవారంటే ఓపికతో ఎదురు చూడాలట. ఇది ఎక్కడ ఉంటుంది తెలియ మాట? ఇది యాకోబు పత్రికలో ఉంటుంది. వ్యవసాయదారుడు అంట ఫలముల కొరకు ఎదురు చూచినట్లుగా దేవుని రాకడ కొరకు మనము ఎదురు చూచేవారుగా ఉండాలి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏంటంటే ఇలాగ విత్తనం వేయంగానే చెప్పండి, ఇలాగ విత్తనం వేయంగానే చదువమ్మమాట, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి. వ్యవసాయకుడు తొలకరగ వర్షమును కడవర వర్షమును సమకూడు వరకు చూసారు, ఓపికతో కాచుకొనుచు దాని వరకు కనిపెడతారు కదా. చాలా కనిపెడతారు కదా. ఎవరు పోలుస్తున్నాడు మనకి? వ్యవసాయదారుడు సహనం ఉంటుందా లేదా? ఓపిక ఉంటుందా లేదా? లేదు ఇప్పుడు విత్తనం వేస్తే రేపు వచ్చేయాలంటే వచ్చేస్తుందా? మినిమం 6 నెలలు పడుతుంది కదా కదా. మరి రాకడ విషయంలో కూడా అంతే కదా, ఓపిక ఉండాలి. ఎందుకు విషయం చెప్తున్నానంటే ఓపికతో సహనముతో మనకు కనిపెట్టాలి. మన ఓపిక ఎంతవరకు అంటే 1 వారము, 2 వారాలు, 1 నెల, ఇంకొక నెల, 1 సంవత్సరం, 2వ సంవత్సరం. దాని తర్వాత మొదట్లో ఉన్నంత ఉత్సాహము తర్వాత ఉంటుందా? బాప్తిసం తీసుకున్నప్పుడు ఉన్న ఉత్సాహము సంవత్సరం తర్వాత ఉంటుందా? బాప్తిసం తీసుకున్న మొదట్లో మీరు కూర్చోరు, మమ్మల్ని కూర్చోనివ్వరు. వాస్తవం కదా. కూర్చున్న ప్రార్థన అంటాడు, లేచిన ప్రార్థన అంటాడు. కూర్చున్న చర్చ అంటాడు, లేచిన చర్చ అంటాడు. ఇది ఎంతవరకు? సంవత్సరం కాదు, 1 నెలలోనే అయిపోతాడు. ఎందుకంటే సామెత ఒక మాట రాయబడింది, త్వరగా పరిగెట్టువాడు త్వరగా దారి. అంతేకా. ఇది ఆత్మీయ జీవితంలో అమ్మ చాలా ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలి లేదా? బైబిల్ని చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థమవుతుందా? ఎలా చదవాలి? ఓపికతో చదవాలి. అవునా? ప్రతి దాని ఆత్మీయ జీవితం అంటేనే ఓపిక. ఓపిక లేనివాడు ఓడిపోతాడు. అంతేకా. ఇదే ఒకటి పట్టుకోండి మీరు, ఓపిక లేనివాడు ఓడిపోతాడు. పరుగు పందెంలో ఎలా పరిగెట్టాలి మనము? త్వరగా పరిగెట్టినోడు విజయం సాధిస్తాడా? ఓపికతో పరిగెట్టిన విజయం సాధిస్తాడా? మరి వీడికంటే వేగంగా పరిగెడుతున్నాడు కదా, మరి ఎందుకు ఉన్నాడు? ఆవేశం వస్తుంది. నెమ్మదికి వెళ్ళినాడు ఆవేశం రాదు. ఇంకెలా చెప్తే మీకు అర్థమవుతుంది. మన ఎదురుగా భోజనం పెట్టారనుకో, తొందరగా తినేసేవాడు ఎక్కువ తింటాడా, నెమ్మదిగా తినేవాడు ఎక్కువ తింటాడా? ఇది బాగా చెప్పారు మీరు. అదే అనమాట. రైట్. ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ప్రభువుని ప్రార్థన వినాలంటే ఒకటి మనకి ఏముండాలి తెలుసా? సహనముతో ఉండాలి. 2ది ఓర్పు ఉండాలి. 3ది హృదయంలో ఎలాంటి పాపము లేకుండా మనము మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన వినేటట్టుగా మనం ఆ రీతిగా ఉందుముగాక. ఆ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకో.